వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు. నిజామాబాద్ జిల్లా సిరికొండ రేంజ్ పరిధిలో పెద్దపులి సంచారం అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జినియాల బిట్ పరిధిలో పెద్దపులి సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు నిర్ధారించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలం పనులకు గుంపులుగా వెళ్లి సాయంత్రం లోపు ఇంటికి చేరుకోవాలని సూచించారు. అధికారులు పొలాల్లో కరెంటు తీగలను కంచెలుగా ఏర్పాటు చేయొద్దన్న అటవీ శాఖ అధికారులు పశువులను మేతకు అడవిలోకి తీసుకెళ్లొద్దని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని మట్టి క్వారీలో పడి మృతి చెందిన వంగూరి నాగబాబు, ఒంటిపల్లి దేవ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సత్తుపల్లి హాస్పిటల్ ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. అక్రమంగా తవ్విన మట్టి గోతులే తమ పిల్లల మృతికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. మట్టి మాఫియా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వదిలేశారు. అదేమంటే చేపలు పడతాకి వెళ్ళారు అంటున్నారు. వలేశారు కదా, ఒక్క చేపలు అడన దొరికిందా అంటే నా పిల్లగాలు వాళ్ళకి చేపలు లెక్క అని వచ్చారా? మా పిల్లగాల శవాలు వాళ్ళకి చేపలు లెక్క అని వచ్చింది మాట. మా కడుపు కోత వాళ్ళకట్ట కాని వచ్చింది మాట. డబ్బుకు అమ్ముకున్నారు చేస్తున్నారు. అదే చేపలు పడతాకి వెళ్ళారు. ఎన్ని చేపలు దొరికినాయి? నా పిల్లగాల శవాలే చేపల వాళ్ళకి. మా ఇద్దరు పిల్లగాల చేపల్లా అంత దూరం ఎందుకు వెళ్తారండి? ఏపీ హోంమంత్రి అనిత విజయనగరం జిల్లాలో ఆకస్మిక పర్యటన చేశారు. విజయనగరం సబ్ జైలుకు తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. సబ్ జైలు కిచెన్ ను పరిశీలించిన హోంమంత్రి అనిత భోజనం ఏ విధంగా ఉంటుందని ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ ను సైతం సందర్శించారు హోంమంత్రి అనిత. రూరల్ పోలీస్ స్టేషన్ లో రికార్డులను పరిశీలించిన అనిత పోలీసులకు కీలక సూచనలు చేశారు. సీసీ కెమెరాలు, శక్తి టీమ్స్ పనితీరుపై పోలీసులను అడిగి తెలుసుకున్నారు హోంమంత్రి అనిత. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథులుగా లబ్ధిదారులకు తాళం చెవులు అందజేశారు. మొత్తం 6,140 టిడ్కో ఇళ్లు నిర్మించగా గతంలో కొంతమంది లబ్ధిదారులకు కేటాయించామన్న మంత్రి నిమ్మల రామానాయుడు ప్రస్తుతం 2,000 మందికి ఇళ్లను అందజేస్తున్నట్లు చెప్పారు. మహిళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఎవరైతే ఈ రోజు తాళం చెవులు అందుకోబోతూ ఉన్నారో ఆ 2,016 మందికి కూడా మళ్ళీ చీర, జాకెట్, పసుపు, కుంకుమ, గాజులు ఇచ్చి మీ ఇంటికి మరి మీ యొక్క కుటుంబ సభ్యుడిగా మేము పంపిస్తున్నామని అంటే ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం. అక్కడ నరేంద్ర మోడీ గారి దగ్గర నుండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి, పవన్ కళ్యాణ్ గారి వరకు మా అందరికీ నేర్పింది ఒక్కటే, ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం అనేటువంటి పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనే విషయాన్ని. హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రౌడీ షీటర్లా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ మహిళా నాయకులు విమర్శించారు. ఈ మేరకు హుజరాబాద్ పట్టణంలో కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నీకు మహిళలంటే గౌరవం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే గౌరవం లేదు. ఒక గవర్నర్ గారిని తిడతావు, ఆడబిడ్డలను తిడతావు, అధికారులను తిడతావు. ఆఖరికి అసెంబ్లీలో కూడా నీ పిచ్చి వేషాలను చూసి నీకు పిచ్చి పట్టిందా లేకుంటే నీకు వెర్రి పట్టిందా? హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కలిసి నువ్వు చచ్చిపోతామంటే ఓటేసారు. ఇవాళ పాముకు పాలు పోసినట్టు అయింది ఈ నియోజకవర్గం. ఇవాళ నీ పీడను మేము వదిలించుకోవాలంటే ఖచ్చితంగా ఈయన ఎమ్మెల్యే పదవి నుండి బర్తనఫ్ చేయాలి. ముఖ్యంగా కేటీఆర్ గారికి, మరి కేసీఆర్ గారికి చెప్పేది ఒక్కటే, ఇవాళ మీ రాష్ట్రం మొత్తం కోల్పోయిందంటే కేవలం కౌశిక్ రెడ్డి వల్లనే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈయన ఎక్కడ పాదం పెట్టిన ఒక 5 ఏళ్ళ లెక్క మా కాంగ్రెస్ పార్టీలో ఉంటే మా కార్యకర్తల కడుపులు కొట్టి మీ పార్టీలకు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నేతలు దాడికి దిగారు. కడియం శ్రీహరిపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. కోడిగుడ్లు, టమాటోలతో మంత్రి ఇంటిపై దాడి చేశారు కాంగ్రెస్ నేతలు. అంతేకాదు కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను సైతం దగ్ధం చేశారు. కడియం శ్రీహరిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల 44వ జాతీయ రహదారిపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆశా వర్కర్లు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ జాతీయ రహదారిపై భారీ నిరసన చేపట్టారు. దీంతో ఒక్కసారిగా ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని నిరసనకారుల్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆశా వర్కర్ల మధ్య తోపులాట నెలకొంది. తమకు వేతనాలు చెల్లిస్తామన్న హామీని ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర ధర్నాకు పిలుపునివ్వడంతో కార్మికులను అరెస్ట్ చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు. దీంతో పోలీస్ స్టేషన్ ముందే వారంతా బైఠాయించి నిరసన చేపట్టారు. ఎన్నికల ముందు తమ సమస్యలు పరిష్కరిస్తామన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు మిడ్ డే మీల్ వర్కర్స్. మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ ని కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలు పరిశీలించారు. అనంతరం పలు విభాగాలను సందర్శించి సిబ్బందితో మాట్లాడారు కలెక్టర్ కుమార్ దీపక్. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మందుల లభ్యత, వైద్యుల హాజరు, సదుపాయాల పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నూతనంగా నిర్మించబడుతున్న జీజీహెచ్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయన్న కలెక్టర్ కుమార్ దీపక్ మరో 50 రోజుల్లో హాస్పిటల్ ను అక్కడికి షిఫ్ట్ చేస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ ఉన్న జీజీఎస్ చాలా పాత అయిపోయింది. సో కాబట్టి అక్కడ మెయింటెనెన్స్ సంబంధించిన ఇష్యూ ఉన్నాయి, బెడ్స్ సంబంధించిన ఇష్యూ ఉన్నాయి, ఈవెన్ డయాలసిస్ సెంటర్లు కూడా ఇంకా ఎంఎస్పీస్ లేవు. సో దానికి సంబంధించిన కూడా మనం ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నాము. దాంతో పాటు ఈరోజు చెక్ చేస్తే డైలీగా 1000 మంది పేషెంట్స్ ఓపీడీ కోసం వస్తున్నారు. దాంతో పాటు ఎంసీహెచ్లో కూడా అడ్మిషన్స్ ఉన్నాయి. ఎంసీహెచ్లో చాలా డెలివరీస్ కూడా జరుగుతున్నాయి. ఎంసీహెచ్లో రెగ్యులర్గా ప్రతి రైనీ సీజన్లో వాటర్ వస్తున్నాయి. కాబట్టి ఈసారి ఎంసీహెచ్కి కూడా మనం కొత్త జీజీఎస్లో షిఫ్ట్ చేయడానికి ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నాను. మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని సిద్ధార్థ్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సిద్ధార్థ స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు పెంచేస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. అడ్మిషన్ సమయంలో స్కూల్ యాజమాన్యం ఏటా 5% మేరకే ఫీజులు పెంచుతామని చెప్పిందని, కానీ ఇప్పుడు ఏకంగా 20 నుంచి 35% మేర పెంచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు దశల వారీగా ఫీజు చెల్లించే సమయంలో ఒక్కరోజు ఆలస్యమైన 3000 రూపాయలు పెనాల్టీ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రులు గత 10 రోజులుగా తమ సమస్యను పరిష్కరించాలని అనేక రూపాల్లో తెలియజేసినా యాజమాన్యం స్పందించడం లేదన్నారు. యాజమాన్యం దిగివచ్చి తమకు హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. వీళ్ళు ఒక స్ట్రక్చర్ ప్రకారము ఫీజులు పెంచట్లేదు. మేజర్గా ఏంటంటే 5% మాకు పెంచుతామని స్టార్టింగ్లో చెప్పిండ్రు, కానీ దాని ప్రకారం పెరగట్లేదు. ఇక్కడ ఈ సిద్ధార్థ స్కూల్లో మేము దగ్గర ఒక 300-400 మంది పేరెంట్స్ ఇక్కడ వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నాము. మేము మేనేజ్మెంట్కి లెటర్ ఇవ్వడం జరిగింది, ప్రిన్సిపాల్ని కలవడం జరిగింది, తర్వాత పోలీస్ వాళ్ళకు యంత్రాంగానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఫీజులు పెంచుతున్నారు. 13 నుంచి 20% ఇద్దరు పిల్లలు ఉన్న వరకైతే మోర్ దెన్ 20% ఫీజు అనేది పెరగడం జరిగింది. సో దీన్ని ఇమ్మీడియట్గా దాని మీద ఒక విచారణ చేసి మాకు నార్మల్గా మాకు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిండ్రో 5 to 8% వరకే మా ఫీజులు పెంచి ఇస్తే మేమందరం ఫీజులు కట్టి మా పిల్లల్ని స్కూల్కి పంపడానికి మేము ఇష్టంగా చూపిస్తున్నాం. ఆటో డ్రైవర్లను గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. గ్యాస్ కొరతతో బంకుల దగ్గర గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు ఆటో డ్రైవర్లు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఉన్న బంక్లో ఇదే పరిస్థితి నెలకొంది. గ్యాస్ కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్లో ఆటో డ్రైవర్లు వేచి ఉంటున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిల్చున్న కొంతమందికే బంక్ నిర్వాహకులు గ్యాస్ సరఫరా చేసి తర్వాత నో స్టాక్ బోర్డు పెడుతున్నారని వాపోతున్నారు ఆటో డ్రైవర్లు. గ్యాస్ అయితే దొరుకుతలేదు, ఆటోలకు మస్తు ఇబ్బంది అవుతుంది. ఈడ దాకా వచ్చినాక పోలీస్ అయిన వచ్చి మొత్తం ఖరాబ్ చేసి మొత్తం గలీజ్ చేసిండు. ఈడ ఇంకొకటి ఈడ మొత్తం అందరికి మొత్తం అలాగే చేస్తుర్రు. మొత్తం ఆటోలదే కొడుతురు కూడా. ఏంది నా కాడికే వచ్చిరనా? ఓ నా ముందర ఒక అన్నను కొట్టిర్రు, నన్ను కూడా కొట్టడానికి వచ్చి ఎందుకు కొడుతున్నావు సార్ అని అడిగిన. ఆయన వెళ్ళిపోయిండు, వచ్చి మొత్తం లైన్ మొత్తం ఖరాబ్ చేసిండు. ఇప్పుడు ఏం చేయాలన్నా? ఏడిపోవాలి? ఇప్పుడు వీళ్ళేమో గ్యాస్ పంపులు బంద్ చేసుకుంటారు, ఆయన రుబాబనేమో గ్యాస్ పంపులు బంద్ చేయరి, అవసరం లేదు ఒక్కరు కూడా గ్యాస్ కొట్టనియమని చెప్పి ఆయన చెప్తుండు. మళ్ళీ ఏందన్నా ఇది పరిష్కారం? ఆటోలో ఏముందో మా పరిష్కారం చెప్పాలి. గ్యాస్ ఎంత కాదన్నా ఒక పంపు మీద 500 నుంచి 1000 బండ్ల వరకు వెయిట్ చేస్తున్నాయి. రాత్రి 8 గంటలకు వస్తే 10 గంటలకు 8 గంటలకు ఓపెన్ చేస్తున్నాం, 4 గంటలకు క్లోజ్ చేస్తున్నారు. అది మాకు 9 గంటల వరకు వచ్చింది అనుకో, అన్ని బండ్లు కూడా కవర్ అవుతుంది బండి.
గంట కాదు సార్, 4K క్లోజ్ చేస్తున్నారు వాళ్ళు. కడప జిల్లా ఒంటిమిట్ట ఆలయంలో ఏప్రిల్ 1న జరగనున్న కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లను మంత్రి సంజీవరెడ్డి గారి సవిత పరిశీలించారు. ముందుగా మంత్రి సవితకు పురోహితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి సవిత. అనంతరం వివిధ శాఖల అధికారులతో మంత్రి, కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సీఎం చంద్రబాబు స్వామివారిని దర్శించుకునేందుకు కళ్యాణానికి వస్తున్నారని, అందుకు తగిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి సవిత. ఏదైతే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒంటిమిట్ట గ్రామ పంచాయతీలో మరి అఫిషియల్ రాష్ట్ర పండుగ కూడా ప్రకటించడం విషయం అందరికీ తెలుసు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రంగరంగ వైభవంగా మరి స్వయాన ముఖ్యమంత్రి గారి కౌన్సిల్లో రావడం వారికి మరి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా మనం చూసాం. మరి ఈరోజు కళ్యాణోత్సవానికి రేపు రోజున 1వ తారీఖున కళ్యాణోత్సవానికి ఏర్పాటు కోసం ఈరోజు అన్ని పరిశీలిస్తున్నాం. డిపార్ట్మెంట్లో కూడా తీసుకున్నాం. మొన్నటి రోజు కూడా సిఓఎంలో కూడా మరి ఒక మీటింగ్ కూడా జరిగింది. ఆ మీటింగ్లో కూడా మరి టీటీడీ వారి ఆధ్వర్యంలో ఘనంగా మరి ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతున్న విషయం కూడా తెలియజేస్తూ మరి తనకు చదువుకోవాలని ఉందని, తన సమస్యను మీరే పరిష్కరించాలంటూ జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ను కలిసి వేడుకుంది 13 ఏళ్ల గ్రీష్మ. జగిత్యాల కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో బాలిక తన కుటుంబ పరిస్థితుల్ని సత్యప్రసాద్ కు వివరించింది. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో ఇంటి బాధ్యతలన్నీ తన భుజాలపై పడిందని, అందుకే సరిగ్గా పాఠశాలకు హాజరు కాలేకపోయానని బాలిక వాపోయింది. ఇంతకు ముందు చదివిన పాఠశాల యాజమాన్యం నుంచి టీసీ ఆలస్యంగా రావడంతో మరో స్కూల్లో చేరలేకపోయానని గోడు చెప్పుకుంది. తాను 7వ తరగతి పరీక్షలు రాయాలని, ఎలాగైనా అవకాశం కల్పించాలని కలెక్టర్ సత్యప్రసాద్ ను కోరింది గ్రీష్మ. దీనిపై స్పందించిన కలెక్టర్ సత్యప్రసాద్ డీఓ రాముతో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నా పేరు గ్రీష్మ. నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల పురాణిపేటలో 7వ తరగతి చదువుతున్నాను. మా అమ్మ ఆరోగ్య కారణాల వలన నేను దరూర్ పురాణిపేట స్కూల్ నుంచి దరూర్ స్కూల్కి మారడం జరిగింది. పురాణిపేట స్కూల్ వాళ్ళు నాకు అసలు టీసీ ఇవ్వకుండా చాలా సతాయించారు. 2 నెలలుగా వాళ్ళని సతాయిస్తున్నారు. వాళ్ళకి టీసీ ఇవ్వకపోవడం వలన నన్ను దరూర్ స్కూల్లో వాళ్ళు జాయిన్ చేసుకోకపోవడం వలన ఇప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి. కరీంనగర్ 2వ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. టీఎస్ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను కనుమరుగు చేసే విధంగా చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సంస్థను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంతో టీఎస్ ఆర్టీసీ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ పరంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రైవేట్ బస్సుల్ని తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్మికులు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. 38 మంది బాధిత కుటుంబాలకు 23,50,000 రూపాయలు అందించారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ సహాయం ఎంతో ఉపయుక్తమవుతుందని ఎమ్మెల్యే అభిప్రాయం వ్యక్తం చేశారు. బాధితుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. అప్పులు చేసి హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న పేదలకు ఆర్థికంగా అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే సురేంద్రబాబు. సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి ఇవన్నీ కూడా 38 మంది లబ్ధిదారులు ఉన్నారు. 23.5 లక్షల రూపాయలతో ఇవన్నీ చెక్కులు ఇస్తున్నాం. ఇంకా పోయినసారి కొంతమంది తీసుకోలేదు, వాళ్ళ చెక్కులు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా ఇస్తాం. ఇవి కాకుండా వచ్చే వారం ఇంకొక 30 మంది చెక్కులు కూడా తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా మన ప్రాంతం మీద ఉన్న ప్రేమని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చారు. మొన్ననే చెప్పారు, మన జిల్లాలో నిజంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ముగ్గురు కూర్చొని కళ్యాణదుర్గం ప్రాంతం గురించి చర్చించి చాలా వెనుకబడిన ప్రాంతం మనం ప్రోత్సహించాలా, ముగ్గురు మీద సమిష్టిగా. జగిత్యాల ప్రతిభా పాఠశాలలో నిర్వహించిన రోబోటిక్ ఎక్స్పో 2026 అందరినీ ఆకట్టుకుంది. 3 రోజులుగా సాగుతున్న ఈ ఎక్స్పోకు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తరలివస్తున్నారు. రోబోలు చేసే విన్యాసాలు, వాటి పనితీరును పరిశీలిస్తున్నారు. రోబోలు సెల్యూట్ చేయడం, డిప్స్ కొట్టడం, నృత్యం చేయడం ఆకట్టుకుంటున్నాయి.
అందరికీ నమస్కారం. నేను శ్రీ ప్రతిభ స్కూల్ నుండి. ఇవాళ మా స్కూల్లో రోబోటిక్ ఎక్స్పో జరుగుతుంది. అందరూ మా అమిర్ సార్ నుంచి ఇంకా సి ల్యాబ్స్ ద్వారా మేము చాలా నేర్చుకున్నాము. 1 ఇయర్ నుండి మేము కోడింగ్ నేర్చుకొని ఇంకా ఇప్పుడు ఇంకా కాకుండా చాలా అంటే ఎక్కువ నేర్చుకొని మీకు ప్రజెంట్ చేస్తున్నాము. మేము ఇంకా మా స్కూల్కి మీరు విజిట్ చేయాలని కూడా కోరుకుంటున్నాము. ఫ్యూచర్ జనరేషన్లో భాగంగా శ్రీ ప్రతిభ హై స్కూల్ లోపల 2026లో రోబోటిక్ ఎక్స్పోని నిర్వహించడం జరిగింది. ఈ రోబోటిక్స్ ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏఐ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడము, ఫ్యూచర్ లోపల ఎథికల్ కోడింగ్ విషయాన్ని డెవలప్ చేయడము, అదేవిధంగా పైథాన్ నేర్పించడము, సి లాంగ్వేజ్ నేర్పించడం కోసం మేము 1 ఇయర్గా పిల్లలకి వివిధ రకాల మెంటర్స్ తోటి ట్రైన్ చేయడం జరిగింది. 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు కూడా పిల్లలందరూ కూడా పైథాన్ నేర్చుకొని వాళ్ళు. ఇవి మన ఊరు మన వార్తలు అప్డేట్స్. మోర్ అప్డేట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.